గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషితవామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాన్ని సంతు కాశీఖండంలోకి స్వాగతం పలుకుతున్నాం. ఇంతకాలం నుంచి ఏకధాటిగా మీరు దివోదాస మహారాజు గారి పరిపాలనా విశేషాలు విన్నారు. కష్టం కలిగినప్పుడు లోకశ్రేయస్సు కోసం భగవంతుడు మనల్ని ఈ పని చెయ్యండి అంటాడు. దానికి మనం ఏం చెయ్యాలి? అయ్యా, నువ్వు ఆజ్ఞాపించడం మా అదృష్టం, చక్కగా ధర్మ ప్రకారం నువ్వు చెప్పినట్టుగా రాజ్య పరిపాలన చేస్తాం, లేదా నువ్వే పని చెబితే అది చేస్తామని అంగీకరించాలి. దివోదాసు ధర్మాత్ముడు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ బ్రహ్మగారు ఆజ్ఞాపించగానే ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తాను, కాశీని సింహాసనంగా పెట్టుకుంటాను అనడంతో పాటుగా ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే, దేవతలు భూలోకంలో ఉంటే తన శాసనం చెల్లదనుకొని అసలు నా లోకంలో దేవతలు ఉండకూడదు, రాక్షసులు ఉండకూడదు, పాములు ఉండకూడదు, మొత్తం మీద సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో నరులు తప్ప భూలోకంలో మరెవడూ ఉండకూడదంటూ కఠోరంగా శాసించాడు. ఈ మాట నువ్వు ఒప్పుకుంటే ధర్మబద్ధంగా పరిపాలన చేస్తానన్నాడు. అప్పుడున్న పరిస్థితులలో ఆయన తప్ప మరొకడెవడు భూమిని ధర్మంగా పరిపాలించే శక్తి ఉన్నవాడు లేడు. ఆయన ఉంటేనే వర్షాలు పడతాయి కనుక బ్రహ్మదేవుడు తప్పనిసరి అతనికి వరం ఇచ్చాడు. ఈ వరాన్ని ఇచ్చి శివుణ్ణి వాళ్ళని ప్రార్థించవలసి వచ్చింది. అయ్యా, నేను వాడికి మాట ఇచ్చానండి, వాడు పరిపాలిస్తే కానీ ప్రస్తుతం దేశం బాగుండదు, దేశం కోసం మీరంతా ఆయన శాసనం శిరోధార్యంగా భావించి కాశీ వదిలి పొండన్నాడు. దాంతో శివుడు కూడా అయ్యో, నాకు ఇష్టమైన నా నగరం కాశీ వదిలిపోవలసి వస్తుందని బాధపడ్డాడు. ఒక్క శివుడైనా, ఆయనతో పాటు ఆయన భార్య విఘ్నేశ్వరుడు, యోగిని మాతలు, చతుషష్ఠి యోగిని గణాలు, అక్కడున్న శంకుకర్ణ, ఘంటాకర్ణ, వీణాకర్ణ, చోడాకర్ణాదులు, ప్రమథగణాలు, దిక్పాలకులు, సూర్యుళ్ళు అంతా వెళ్ళిపోయారు. ఒక్క పావుని భూమి మీద ఉండనివ్వలేదు, ఒక్క రాక్షసుని భూమి మీదకి రానివ్వలేదు, ఇంకా దేవతల్ని రానివ్వలేదు. చాలా కాలం పరిపాలించాడు. కానీ కాశీకి దూరంగా ఉంటే ఏమవుతుంది? వీళ్ళంతా మమ్మల్ని రాజుగారు గెంటేసడికి జీవితంలో కాశీకి రాలేము అనుకున్నారు. దాంతో అంతా కలిసి కుట్ర పన్నారా లేదా? చివరికి శివుడు కూడా నాకెంతో ఇష్టం, ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని నగరంగా సృష్టించుకున్న కాశీ నగరాన్ని, నేను పరిపాలించవలసిన నగరాన్ని, ఒక్క క్షణం కూడా నేను ఆ నగరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి, అటువంటి నగరాన్ని నాకు దక్కకుండా చేశాడు కనుక వీణ్ణే ఇక్కడి నుంచి గెంటేద్దామని ఆలోచన చేశాడు. దానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేయడానికి డుంటి విఘ్నేశ్వరుని పంపాడు, ఆదిత్యుల్ని పంపాడు, యోగిని గణాలను పంపాడు, విష్ణువుని పంపాడు. ఇలా వీళ్ళంతా వచ్చారు. చివరికి దేవతల ముందు ఎంత ఆగుతాడు ఈయన? ఆగలేకపోయాడు. చివరికి మొత్తం మీద అతన్ని గెంటి పారేశారు. అంటే అంతరార్థం ఏం తెలుస్తుంది ఇన్నాళ్ళుగా ఇవన్నీ కథలో? ఎట్టి పరిస్థితులలో భగవంతుడు వచ్చి నువ్వు కొంతకాలం రాజ్యపాలన చెయ్యి అంటే వినయంగా చేస్తాను, మీరు నన్ను ఆశీర్వదించండి, ఎప్పటికప్పుడు మీరు రక్షించండి, మీరుంటే నా పరిపాలనకు వచ్చే నష్టం లేదు అంటూ వారి ఎడల వినయ భక్తి ప్రపత్తులు కనుక చూపించి ఉంటే ఇవాళ దివోదాసు గారికి కష్టం వచ్చేది కాదు. ఆనాడు రవ్వంత అహంకారం చూపించటం వల్ల వాళ్ళుంటే తన పరిపాలన సాగదనుకోవడం భ్రమ. దేవతలు ఎప్పుడూ మనకి సాయం చేస్తారు. ఒకవేళ సాయం చేయకపోతే వాళ్ళని పట్టుకునే విధానం తెలుసుకోవాలి. అంతేకాని వాళ్ళనే గెంటేస్తే చివరికి ఈయన పరిస్థితి ఇది అయ్యింది. ఈయన్ని వాళ్ళు గెంటేశారు. అయినా మహాత్ముడు కనుక ఆయన్ని సర్వనాశనం చేసి చంపకుండా జాగ్రత్తగా సాగనంపారు విష్ణువు మొదలైనటువంటి వాళ్ళు. మొత్తం మీద ఆయనని విష్ణువు విఘ్నేశ్వరాదుల సహకారంతో బయటికి పంపాడు. నీ పేరు మీదుగా దివోదాసేశ్వర లింగం అనే పేరుతో లింగ ప్రతిష్టాపన చేసి ఆ లింగాన్ని పూజించి కైలాసానికి పొమ్మన్నాడు. ఆయన మోక్షానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే శివుడికి వీళ్ళు కౌరు పెట్టారు. ఇదంతా మనం చెప్పుకున్నాం. అసలు ఈ కథ వెనకాతలు ఇంకో గొప్ప రహస్యం కూడా ఉందని మీకు ప్రారంభంలో చెప్పా. మందర పర్వతం చాలా కాలం క్రితం, అయ్యా పరమేశ్వర,
నేను దేవదానవులకి క్షీరసాగర మథనంలో కవ్వంగా ఉపయోగపడ్డాను, అందుకని దానికి నేను చేసిన ఉపకారానికి ఒక వరం ఇయ్యి కొంతకాలం నా మీద ఉండన్నాడు. ఆ ఉండడానికి ఇంత గందరగోళం రావాల్సి వచ్చిందనమాట. అంటే అంతా శివమయమే, అంతా శివమాయయే. ఈశ్వరుడి ఇచ్చ లేకుండా ఏ పనైనా జరుగుతుందా? శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని ఉట్టినే అన్నారా? సర్వం శివమయం జగత్తు. ఆ పరమేశ్వర సంకల్పం లేనిదే ఏ పని జరగదుగాక జరగదు. కాబట్టి పుట్టించేదాయన, పెంచేదాయన, లయం చేసేదాయన, ఒక వ్యక్తిని కావాలంటే ఒక పరిపాలకుడిగా ఉంచేదాయన, ఆ పరిపాలకుడిలో లోపం వస్తే గెంటి వేసేది ఆయనే. ఈ విఘ్నేశ్వరాది అనేక భేదములతో ఉండేది ఆయన. అసలు ఆయన కాని చోటెక్కడుంది, ఆయన లేని చోటెక్కడుంది? త్రికూటాల మొదలుకొని చీమ మొదలుకొని బ్రహ్మాండం వరకు అంతటా ఆయనే ఉన్నాడు. మొత్తం మీద ఇదంతా శివమాయ. ఇప్పుడు శివుడు తిరిగి అక్కడికి వచ్చేశాడు. విఘ్నేశ్వరుని కౌగిలించుకున్నాడు. ఈ గడ్డం దగ్గర చక్క చెక్కేళ్ళ దగ్గర గోకాడు. అలా గోకితే ఏనుక్కి చాలా ఇష్టం కనుక అందులో ఆయన కంఠమంతా కూడా మరి కరిరాజు కదా, గజముఖుడు, గజవదనుడు ఆయన. అవి గోకాడు, చెమట తుడిచాడు, నా బాబే అన్నాడు, దంతం ముద్దు పెట్టుకున్నాడు. శిరస్సు మీద ఉన్న కిరీటం తీసి వాసన చూశాడు. ఇచ్చిన పని బాగా చేసావు, నేను కాశీ తిరిగి రావడానికి వీలుగా దివోదాసేశ్వరుణ్ణి భలే గెంటేసావులే, అలా గెంటిన ఆయనకి మోక్షం ఇచ్చి కాశీకి పంపించావు, ఇది నువ్వు చేసిన పని. నీకు సాయంగా ఈ విష్ణుమూర్తి, ఆ తల్లి లక్ష్మీదేవి, ఈ యోగినీ దేవతలు, ఇక్కడ తక్కినటువంటి ప్రమథగణాలు అందరూ కూడా సహకారం చేశారు. వీరందరినీ అనుగ్రహిస్తున్నాను. ఏనాడు ఒక్క క్షణకాలం కూడా నేను విడిచిపెట్టి ఉండలేని పరమ పవిత్రమైన కాశీ క్షేత్రాన్ని నాకు శాశ్వత నివాసంగా ఇచ్చిన నీకు నేను వరం ఇస్తున్నాను. ఎవడు కాశీకి వచ్చినా మొట్టమొదట నిన్నే పూజించాలి, నీకు గరిక సమర్పించాలి, నీకు సింధూరం పూయాలి. సింధురరాజ కంఠస్వరూప, నీకు సింధూర పూజ ప్రియ అని చాటుతున్నాను. నీకు నమస్కరించకపోతే, నీకు గరిక సమర్పించకపోతే వాడు కాశీలో ఎక్కువ కాలం ఉండలేడు. కాబట్టి ప్రథమ పూజ నీది అన్నాడు. అందుకే చాలా పర్యాయాలు మనం కాశీఖండంలో చెప్పుకున్నాం. ఎవరు కాశీ వెళ్ళినా ముందుగా దర్శనం చేసుకోవలసింది డుంఠి విఘ్నేశ్వరుణ్ణి. ఎడమ చేతిని చాచి మధ్యలో ఉన్న 2 వేళ్లతో, బొటన వేలు తర్వాత ఉన్న వేలు చూపుడు వేలు, ఆ తర్వాత మధ్య వేలు, ఆ వేళ్లతోటి కుడి చెవి పట్టుకోవాలి. ఆ తర్వాత కుడి చేతికి ఉన్నటువంటి 2 చూపుడు వేలు మధ్య వేలుతోటేమో ఎడమ చెవిని పట్టుకుని గుంజీలు తీసి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తే మనం చక్కగా కాశీలో ఉంటాం. కార్యాలలో విఘ్నం రాదు, నిర్విఘ్నంగా అన్ని పనులు నెరవేరుతాయి. ఇలా విఘ్నేశ్వరుడికి వరం ఇచ్చాడు. ఇక విష్ణువుని, ఈ క్షేత్రాన్ని పోషించేవాడిగా నీ స్థానం పదిలం చేస్తున్నానన్నాడు. లక్ష్మి, నీవు సమస్త లోకాలకి సంపదలిచ్చే దేవతగా ఉందువుగాక అని ఆవిడన్నాడు. యోగిని దేవతల్ని పూజించాడు. మిమ్మల్ని పూజించినటువంటి వారందరికీ ఇంట్లో సౌభాగ్యం, సంపద ఇవన్నీ ఇవ్వండి. మిమ్మల్ని పూజించిన వారికి దారిద్ర్యం ఉండదు. నచైవ ఇష్ట వియోజనం, తమ బంధువులకి దూరంగా ఉండే స్థితి ఉండదు. ఇలా బంధువులు కానీ పిల్లలు కానీ అందరూ కలిసి ఉండే మహత్తర యోగం చతుషష్ఠి యోగిని గణములు మాత్రమే ఇవ్వగలుగుతారు అని వారిని దీవించాడు. తిరిగి అక్కడ కొలువు చేశాడు. ఆ తర్వాత విఘ్నేశ్వరుణ్ణి జయ జయ విఘ్నేశ్వర, డుంఠి విఘ్నేశ్వర, కరిరాజవదన, సకల విఘ్న నివారణ, విఘ్నోత్సారణ, భూత ప్రేత పిశాచ శాకిని డాకిని యక్ష రక్షోగణ నివారక, సకల రుంగ్ నివారక, ఆపత్ సముద్ర తారణ, మహానౌకా స్వరూప అంటూ పరిపరిణామాలతో విఘ్నేశ్వరుడికి ఒక స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రానికి కాశీఖండంలో సకల శుభప్రద, ఆపన్నివారక, జయప్రద విఘ్నేశ్వర స్తవం అని పేరు. ఈశ్వరకృత డుంఠి విఘ్నేశ్వర స్తోత్రం అన్నారు దీన్ని. ఇది కాశీఖండంలో చాలా గొప్ప ప్రసిద్ధికెక్కినది. శివుడంతటి వాడు విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. స్తోత్రం చెయ్యబడింది కొడుకు, స్తోత్రం చేసింది వాళ్ళ నాన్నగారు కాశీ విశ్వేశ్వరుడు. ఇంకా స్తోత్రం ఎంత గొప్పదో ఆలోచించండి. అసలు ఏ తండ్రినా కొడుకుని స్తుతిస్తాడా?
దాన్ని బట్టే విఘ్నేశ్వరుడు ఎంత గొప్పవాడో తెలుస్తున్నది, శివుడు ఎంత కరుణాస్వరూపుడో తెలుస్తోంది, ఆయన ఎంత మహానుభావుడో తెలుస్తోంది, ఈ స్తోత్రం ఎంత గొప్పదో తెలుస్తోంది. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వీలున్నప్పుడు జపం చేస్తే ఇంకా వారికి జీవితంలో పొరపాటున కూడా ఏ పనిలోనూ విఘ్నం ఉండదు. సకల విఘ్నాలను తొలగించి మానవులను అనుగ్రహించే పరమ పవిత్రమైనటువంటి విఘ్నేశ్వర స్తవానికి సాటి అయిన స్తవం మరొకటి లేదు. అది అలాంటి స్తవం చేశాడు. మొత్తం మీద కాశీలో విశ్వేశ్వరుడి సామ్రాజ్యం పునఃప్రతిష్ఠితం. ఆయన యథాతథంగా వచ్చేశాడు. ఈ కథ విన్నాడు అగస్త్యుడు, కుమారస్వామికి నమస్కరించాడు. ఆశ్చర్యం అండి, భూలోకంలో ఎన్ని విచిత్రాలు ఉంటాయి. ఒక గొప్ప వ్యక్తి ఒక చిన్న పొరపాటు వరం కోరితే, అంటే ఆ వరం సక్రమంగా లేకపోతే దానివల్ల ఎన్ని కష్టాలు, భగవంతుడికి కూడా పరీక్ష అవుతుందన్నమాట. అందుకే మానవుని బుద్ధి సక్రమంగా ఉండాలని మీరు దీవించండి. మానవుడు కోరుకునే వరాల వల్ల వాడు లోకము బాగుండాలి. వరం సరిగ్గా లేకపోతే కండ కావరం పెరుగుతుంది. వరం కండ కావరం అయితే తద్వారా వాడికి పదవి గండం వస్తుంది, ఒక్కొక్కప్పుడు భ్రష్టత్వం వస్తుంది. వరం బాగుండి కూడా అందులో స్వార్థం ఉంటే అది వాడిని అక్కడ ఎక్కువ కాలం ఉంచదు. కాబట్టి వరాలలో స్వార్థం కూడా ఉండకూడదు. మానవుల్ని దీవించండి అని. ఆ తర్వాత పంచనదం అంటూ ఉంటారు అస్తమాటు కాశీలో. అసలు ఈ పంచనదాలంటే ఏమిటి, అవి ఎలా పుట్టాయి, వాటి మహిమేమిటి, ఇవి నీవు మాత్రమే చెప్పగలుగుతావు. మహానుభావుడివి, 6 ముఖాలు ఉన్నటువంటి వాడివి, 6 ముఖాలతోటి షట్శాస్త్రాలు చదివినటువంటి వాడివి, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం మొదలైన షడంగాలు నువ్వు చెబితేనే లోకానికి అందం. నీ వంటి జ్ఞాని లేడు. చూడడానికి ఎప్పుడూ ముచ్చటగా యువకుడిలాగా కుమారుడిలాగే కనపడతావు. పరమాత్మ నీ పరాక్రమం తెలుసు, దేవసేనాని నీ మహామహిమ తెలుసు. నిన్నే అడుగుతున్నాను, పంచనదాల విశేషం చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాయన కిరణా నది, ధూతపాపము, బిందుసరము, గంగ, యమున, ఈ 5ంటిని కలిపి 5ంటిని కలిస్తే దాన్ని పంచనదము అంటారు. గుర్తుపెట్టుకోండి, పంచ అంటే 5 కదా, 5ంటిని కలిపితే ధర్మపదం, ధూతపాప, కిరణా నది, గంగా, యమున. ధర్మనదం ఒకటి నదం. నదికి నదానికి ఒక తేడా ఉంది. తూర్పు వైపు నుంచి పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిసే వాటిని నదములు అంటారు. పశ్చిమాన పుట్టి తూర్పుకి ప్రవహించి అక్కడ తూర్పు వైపు ఉన్న సముద్రంలో, పూర్వ సముద్రంలో కలిస్తే వాటిని నదులు అంటారు. ఇప్పుడు గంగ, యమున ఇవన్నీ నదులు. ఎందుకని? ఇవి పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించి తూర్పునున్నటువంటి బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నాయి కనుక. అలా కాకుండా గోమతి, నర్మద ఇవి చూడండి, తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తాయి వ్యతిరేకంగా. పశ్చిమ సముద్రం అంటే ఇప్పుడు మనకి పశ్చిమంగా ఏముంది భారతదేశంలో, అరేబియా సముద్రం, అందులో కలుస్తున్నాయి. తూర్పు వైపు బంగాళాఖాతంలో కలిసే గంగా, గోదావరి ఇవన్నీ ఏమిటనమాట? నదులు. పశ్చిమం వైపు అరేబియా సముద్రంలో కలిసేవన్నీ నదములు. నది నదము కలిస్తే, ఒక 5 ప్రదేశములు కలిస్తే మొత్తానికి అంతా కలిపి నదము అంటారనమాట. కలిస్తే మళ్ళీ నదీ నదాలు కలిసిపోతే దానికి నదము అని పేరు. ధర్మనదము, ధూతపాప, కిరణానది, గంగా, యమున 5 ఉన్నాయి. ఈ 5ంటిని కలిపి పంచనద తీర్థము అంటారు. ఇందులో నదులు ఉన్నాయి, నదములు ఉన్నాయి. 5 కలవటం వల్ల పంచనద తీర్థం అన్నారు. దీన్ని చెప్పారు కదా, నదీ నదములు 2 ఒకే చోట కలిసి ఉంటే దగ్గరగా, అప్పుడు ఆ మొత్తాన్ని కలిపి నదం అంటాం. అది ఒక మర్యాద, పురాణ మర్యాద, వ్యాకరణ మర్యాద కాదు, పురాణ మర్యాద మాత్రమే. ఈ పంచనదాలు ఇవి. మళ్ళీ చెబుతున్నాను విను నాయన అగస్త్య. ధర్మనదం మొదటిది, ధర్మ అని పేరు కలిగిన ఒక నదం. రెండవది ధూతపాప అనే నది. మూడవది కిరణా నది. 4 గంగా నది.
5 యమున. ఈ 5 కాశీక్షేత్రం దగ్గర కలుస్తున్నాయి కనుక ఆ స్థలాన్ని పంచనదం అన్నారు. నాయన పంచనద తీర్థాలంటే ఏమిటో తెలిసాయి, వాటి మహిమ ఏమిటో ఎలా ఏర్పడ్డాయి అదంతా చెప్పమని అగస్త్యుడు పరమ పూజ్యుడిని మళ్ళీ అడిగాడు, షణ్ముఖుణ్ణి. ఆయన చెప్పాడు, వేదశిరుండు నా విప్రర్షి భృగువంశ సంభవుండు తపంబు సలుపుచుండ పైత్రోవ శుచియను పాకశాసను కొల్వుమాని ఎక్కడికే నివోవా అయ్యత్సరను దూచియమ్మునీంద్రుండు ప్రస్ఖలితేంద్రియుండయ్యే కదల వెరచి కమలలోచన నమస్కారంబు చేయుచు ప్రత్యవాయమునకు భయము బంద వెరకుమని పల్కి తపసి అవ్వీర్యరసము మెల్లత కుడి చేతిలో బోసి మృంగుమనియే త్రావియది గర్భమై ఎప్పుడు తనయగాంచి సంయమీంద్రునకిచ్చియుదనియే దివికి. అడిగావు గనక చెబుతున్నాను పంచనద విశేషం. వేదశిరుడు అని పేరు కలిగిన ఒక బ్రహ్మర్షి ఉన్నాడు. ఈయన భృగు వంశంలో పుట్టాడు. బ్రహ్మమానసపుత్రుడు. భృగు అంటే సామాన్యుడు కాడు, మహాజ్ఞాని. శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉన్న పుట్టుమచ్చ శ్రీవత్స లాంఛనం నుంచి పుట్టి ఆ తర్వాత బ్రహ్మగారి హృదయ ప్రవేశం చేసి ఆ హృదయం నుంచి రావటం వల్ల బ్రహ్మమానసపుత్రుడయ్యాడు. ఉత్తమోత్తముడు, మహాతపస్యాలి, సృష్టి స్థితిలయాలను శాసించేటటువంటి త్రిమూర్తులనే పరీక్షించగలిగినంత సాహసి ఈయన. లక్ష్మీదేవిని తన తపఃప్రభావంతో మెప్పించి ఆ తల్లిని తన కూతురిగా పొందినటువంటి వాడు భృగువు. ఆ భృగు వంశంలో వేదశిరుడని పేరు కలిగిన ఒక ఋషి పుట్టాడు. ఆయన కొంతకాలం పాటు కఠోర తపస్సు చేశాడు. మోక్షం పొందాలంటే తపశ్శక్తితోటే ఏదైనా సాధించాలి. తపశ్శక్తితో సాధించలేనిది లేదు. ఇంద్రియ నిగ్రహంతో ప్రపంచాన్ని మరిచిపోయి సర్వాన్ని జయించవచ్చు అని గ్రహించి కఠోర నియమంతో దీక్షతో తపస్సు ప్రారంభించాడు. నియమం కావాలి, దీక్ష కావాలి, ఏకాగ్రతతో ఏకాంతంగా గందరగోళం లేని స్థితిలో జపం చెయ్యాలి అని నియమం. అందుకనే ఈ మహానుభావుడు వేదశిరుడు అందరికీ అతీతంగా ఉన్న ఒక విజనారణ్యానికి వెళ్ళి కఠోర నియమంతో తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. పరమాత్మ సాక్షాత్కారం పొంది తద్వారా మోక్షం పొందడం కోసం ఆయన మనస్సు కేవలము భగవంతుడి మీదే లగ్నమయ్యింది. ఎవ్వరి మాటలు వినబడ్డంలా అన్నిటినీ జయించేశాడు. ఒక్కనాడు ఏం చేశాడంటే, రోజు తపస్సుకు ఒక నియమం ఉండేది వాళ్ళకి. సూర్యోదయ సమయానికల్లా సంధ్యావందనం అర్ఘ్యప్రదానం అయిపోయాక ఆ తర్వాత జపంలోకి వెళ్ళిపోతే కళ్ళు మూసుకుని అస్తమయం దాకా అలా ఉండేవారు. అస్తమయ సమయంలో మళ్ళీ కాసేపు సంధ్యావందనాదులు చేసుకోవాలి, శివ పూజ చేసుకోవాలి, లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు పెట్టి విశ్రాంతి మొదలైనవి ఏమైనా లఘువుగా తీసుకోవడం, లేదా అప్పుడు కూడా తపస్సు చేసేవాడు. కొంతమంది అయితే ఇక ఏకధాటిగా ఎన్నాళ్ళైనా ఇక స్నాన సంధ్యాదులు కూడా అక్కర్లేకుండా అలాగే ప్రపంచాన్ని మరిచిపోయి 1000 ఏళ్ళు కదలకుండా తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. హిరణ్యకశిపుడు 100 సంవత్సరాలు చేశాడు. ఈయనకి నియమం ఏమిటంటే 2 సంధ్యావందనాల్లో స్నానం చేసి సంధ్యావందనం గాయత్రి అయ్యాక మళ్ళీ తపస్సు చేయటం. అలాంటి తపస్సు కోసం ఒకనాడు లేచాడు, స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆకాశ మార్గంలో శుచి అని పేరు కలిగిన ఒక అప్సరస ఇంద్రుడి దగ్గర నృత్యం చేయడానికి బయలుదేరింది. ఈ శుచి పరమ సౌందర్యవతి. వరుధిని, హేమ, రంభ, తిలోత్తమ, మేనక మొదలైనటువంటి అప్సర స్త్రీలంతా సముద్రం చిరికినప్పుడు క్షీరసాగర మథనంలో పుట్టారు. వారిలో ఒక ఆవిడ పేరు శుచి. అగ్ని ఏ రంగులో ఉండేవాడో ఆ రంగులో ఉండేది. ఒక రకమైన అరుణవర్ణంలో ఎర్రని రంగులో ఉండేది. ఎర్రని చీర కట్టుకుని సంధ్యా సమయంలో ఆ అపూర్వ లావణ్యవతి సౌందర్యవతి ధగధగలాడిపోతున్న శరీరకాంతితో, శరీరానికి ధరించిన కంకణాలతో,
గొలుసులతో, కుండలాలతో, కిరీటంతో, అద్భుతమైన ఎర్రని వస్త్రంతో ఆ ముఖకాంతితో వెడుతూ ఉంటే ఆ సౌందర్యాన్ని చూచాడు ఈ సంధ్యావందనంలో ఉన్న ఋషీశ్వరుడు. ఆ సౌందర్యం ఆయనను ఆకర్షించింది. తత్ప్రభావం వల్ల ఏం జరిగిందో కాశీఖండంలో రాబోయే భాగంలో ముచ్చటించుకుందాం. అంతవరకు మంగళం.